ప్రవాసాంధ్రుడు అన్నంరెడ్డి రమేష్ నిర్వహిస్తున్న నిర్మల జ్యోతి ఫౌండేషన్ విశాఖ జిల్లాలో తన సేవలను విస్తృతం చేస్తోంది. స్ఫూర్తి పేరుతో కొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. పేద విద్యార్థులను ప్రోత్సహించే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు అన్నంరెడ్డి రమేష్. విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారాయన. జూలై 15 తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తును www.nirmalajyoti.org విశాఖ జిల్లాలో టీడీపీ తరపున ఎన్ఆర్ఐలు సైతం ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. విశాఖలో పంచాయతీ 3 దశల్లోనూ టీడీపీదే ఆధిక్యం అంటున్నారు జిల్లా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. ప్రవాసాంధ్రుడు నిర్మల్ జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకుడు రమేష్ అన్నంరెడ్డితో పాటు ఆయన పంచాయతీ ప్రచారంలో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు రమేష్ అన్నంరెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. అభ్యర్థుల కోసం అన్నంరెడ్డి రమేష్ గారు ఆయన సంస్థలు పక్కన పెట్టి, అమెరికాలో వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ఎంతో మన్నత భావంతో బాబు గారి మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి నాయకుడు ఉండాలని, ఆ పార్టీకి సర్వీసెస్ చేయాలని మంచి ఉత్సాహ దృక్పథంతో ఒక రాంపురమే కాకుండా అన్ని గ్రామాలకు కూడా వారి సహాయ సంపదలు అందిస్తారు. రేపు మా సర్పంచుల విజయానికి ఆయన తోడ్పడినందుకు TV9 ద్వారా రమేష్ గారికి నా వ్యక్తిగత అభినందన తెలియపరుస్తున్నాను.